సమాజానికే స్ఫూర్తి ప్రదాత, భారతదేశపు మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతి బాపులే అని పేర్కొన్న న్యాయవాది, సామాజికవేత్త ఇర్ల వెంకటరమణయ్య మాట్లాడుతూ, భారతదేశంలోని కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అణచివేతకు గురవుతున్న బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు జీవితాంతం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్తలు అని తెలిపారు. అందుకే దేశంలోనే మొదటిగా మహాత్మా అనే బిరుదాంకితులయ్యారని అన్నారు. మొట్టమొదటిసారిగా పూణేలోని 1848 ఆగస్టు నెలలో బాలికల పాఠశాలను స్థాపించి మహిళల విద్యకు ఎనలేని కృషి చేసిన మహానీయుడు అని తెలిపారు. దేశంలో ఎక్కడ అన్యాయానికి గురైనా వారికి అండగా నిలబడి 40 సంవత్సరాలు సామాజిక ఉద్యమాలు నడిపిన స్ఫూర్తి ప్రదాతలు అని కొనియాడారు. 1871లో దీనబంధు పత్రికను స్థాపించి హంస పంక్తి భోజనానికి సంసిద్ధత ప్రకటించారు. 1873లో సత్యశోధక సమాజాన్ని స్థాపించి ఎంతో మంది అనాథ బాలలకు ఆశ్రయం కల్పించిన మహానీయులు అని తెలుపుతూ నేటి ప్రజలు వారి ఆశయాలను కొనసాగించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెంచలయ్య, కొండలరావు, హేమంత్, మధు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఇర్ల వెంకటరమణయ్య, న్యాయవాది, సామాజికవేత్త, జిల్లా ఉత్తమ సేవా అవార్డు గ్రహీతగా ఈరోజు భారతదేశపు వివిధ ప్రజల హక్కుల కోసం, వివిధ ప్రజల అణగారిన వర్గాల కోసం కృషి చేసిన మహోన్నతుడు మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ఈరోజు నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ మినీ బైపాస్ ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మహాత్ముడిగా పేరు పొందినటువంటి ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. అదేవిధంగా ఆనాటి అనాగరికతలో, ఆనాటి సాంఘిక బహిష్కరణలో తన జీవితాంతం 40 ఏళ్ల పాటు తన భార్యతో కలిసి అనేక సామాజిక ఉద్యమాలు చేసినటువంటి గొప్ప సామాజిక విప్లవోద్యమకారుడు మహాత్మా జ్యోతిబా పూలే. ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా నేటి యువతరం, నేటి సమాజంలోని వ్యక్తులు అటువంటి మహనీయుడిని ఆదర్శప్రాయంగా తీసుకుని వారి ఆశయాలను ముందుకు కొనసాగించాలి. అదేవిధంగా ఆ రోజు 1848 ఆగస్టులో ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా పూణేలో బాలికల పాఠశాలను ఏర్పాటు చేసి 1851, 52లో అనేక పాఠశాలను విస్తృపించి దేశవ్యాప్తంగా మహిళలకు విద్యను అందించినటువంటి గొప్ప మహోన్నతులు మహాత్మా జ్యోతిబా పూలే. ఈ భారతదేశానికి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు తన భార్యను చదివించి, తన భార్యకు విద్యను అందించి, తన భార్యను ఈ భారతదేశానికి మొట్టమొదటి ఉపాధ్యాయులు చేసినటువంటి గొప్ప దార్శనికుడు, గొప్ప స్ఫూర్తి ప్రదాత. అంతకంటే మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే కంటే మరెవరు లేరని మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆ మహనీయుడు 1890లో నవంబర్ 28న ఆయన ఈ సమాజాన్ని వదిలేసి వెళ్లారు. ఆయనకు ప్రతి ఏటా వర్ధంతి కార్యక్రమాలు, జయంతి కార్యక్రమాలు ఒక వేడుకగా వేలాది మంది, వందల మందితో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అటువంటి సామాజికోద్ధరణ కోసం సామాజిక ఉద్యమాలను నడిపినటువంటి మహనీయులను పూర్తిగా తీసుకుని నేటి యువతరం ఈ సామాజిక ఉద్యమాలు, సామాజిక చైతన్యం, అసమానతలు లేకుండా విద్య ద్వారానే ఈ అనాగరికత, కుల వివక్షత, విలువేయడం, బిడ్డ చాకిరి, వితంతువులు ఇవన్నీ కూడా అవిద్య కారణంగానే వస్తాయి. విద్య లేనందువల్ల వీటిలన్నిటికీ మన బడుగు బలహీన వర్గాలు, ఉన్నతమైనటువంటి కులంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా విద్యావంతులు కానందువలన, విజ్ఞానం లేనందువల్ల వాళ్ళు వీళ్ళకి బ్రాహ్మణజానికి బానిసలైపోయి వెనకబడిపోతున్నారని ఆలోచించి సత్యశోధ స్థాపించి ఆయన 1871లో దీనబంధు పత్రికను స్థాపించి 1892లో అనేక విధాలుగా ఆయన ఈ మార్పుల సమాజంలో మార్పులకు నాంది పలికినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ మహాత్మా జ్యోతిబా పూలేను ఆయన
ఈ భారత రాజ్యాంగ నిర్మాత అంటాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ సామాజిక అసమానత రుగ్మతలను తొలగించేదానికి తన జీవితంతో చేసినటువంటి త్యాగానికి ఫలితంగా నా గురువు మహాత్మా జ్యోతిబా పూలే అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పబ్లిక్ గా ప్రకటించుకోవడం జరిగింది. అటువంటి మహనీయులను పూర్తిగా తీసుకొని ఈ 140 కోట్ల మందికి మహాత్మా జ్యోతిబా పూలేనే మార్గదర్శకుడు, ఆదర్శ పురాణుడు. అటువంటి మహనీయుని ఆశయాలను కొనసాగించాలని తెలుపుకుంటూ జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే, జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.